మిత్రులారా, పంక్చువేషన్స్ అనేటువంటిది ఇక్కడ టెట్లో కావచ్చు, అదే రకంగా డిఎస్సిలో కావచ్చు, తప్పకుండా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పంక్చువేషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము ఒక 10 పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే మన వీడియో చూస్తున్నటువంటి లెజెండ్స్ ఉన్నారో తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ ఇవ్వకుండా చూడరు, కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో పూర్తిగా పంక్చువేషన్స్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ రకంగా ఎలాంటి గుర్తును వాడతాం అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, we use punctuations when we write passages. We don't use them properly, meaning changes. అంటే ఎప్పుడైనా పంక్చువేషన్స్ అనేటువంటిది మనం ప్యాసేజ్ ఎప్పుడైతే రాస్తూ ఉంటామో జనరల్గా అప్పుడు పంక్చువేషన్స్ అనేటువంటిది మనం వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ పంక్చువేషన్స్ అనేటువంటిది కరెక్ట్ వాడకుంటే అప్పుడు మనకు మీనింగ్ అనేటువంటిది చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉందండి. కాబట్టి పంక్చువేషన్కు చిహ్నాలు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది తెలుగులో. చూడండి, మెయిన్గా చూసినట్లయితే పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి ఇక్కడ ఫస్ట్ ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతాము, కామా ఇక్కడ దానికి సంబంధించినటువంటి పంక్చువేషన్ మార్క్ సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయండి. తర్వాత క్వశ్చన్ మార్క్ ఆర్ ఇంటరాగేషన్ మార్క్ ఇక్కడ ఉందండి, ఎక్స్క్లమేషన్ మార్క్, కోలన్, సెమీకోలన్, కోలన్కు సెమీకోలన్కు డిఫరెన్సెస్ ఉన్నాయండి, కోలన్ ఇది, సెమీకోలను ఇదండి, అపాస్ట్రఫీ, అదేవిధంగా కొటేషన్ మార్క్, హైఫన్ అండ్ డాష్. హైఫన్ చిన్నగా ఉంటుంది, డాష్ అనేటువంటిది పెద్దగా ఉంటుంది. తర్వాత పెరెంథసిస్ బ్రాకెట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, మెయిన్గా ఈ యొక్క పంక్చువేషన్స్ మార్క్స్ అనేటువంటిది ఏ రకంగా మనం వాడతాం అనేటువంటిది 1 by 1 తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మెయిన్గా ఫుల్ స్టాప్, చాలా ఫుల్ స్టాప్ అంటుంటారు కాదండి, ఫుల్ స్టాప్ అంటే పూర్తిగా ఆగిపోవడం అని అర్థం అండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ we use ఫుల్ స్టాప్ at the end of the sentence, కామెంట్స్ అండ్ రిక్వెస్ట్. చూడండి, ఎప్పుడైనా సరే ఒక వాక్యంలో మనము ఒక వాక్యం పూర్తిగా అయిపోయిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ అనేటువంటిది పెడతాము. అంటే ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఆ వాక్యం అనేటువంటిది పూర్తి అర్థాన్ని, కంప్లీట్ అర్థాన్ని ఇస్తున్నట్టుగా మనం భావించడంలో మనకు ఫుల్ స్టాప్ అనేటువంటిది తెలియజేస్తుంది. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనేటువంటిది ఇండియాకు ఒక క్యాపిటల్. అదే రకంగా ప్లీజ్ హెల్ప్ ద పూర్, దయచేసి బీద వాళ్ళను హెల్ప్ చేయండి. అంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది ఆ యొక్క సెంటెన్స్. కాబట్టి అక్కడ మనము వాక్యం యొక్క చివరలో మనము ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెడితే అక్కడ కంప్లీట్ మీనింగ్ కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ ఉందనేటువంటి విషయం అయితే తెలుస్తుంది మనకు. నెక్స్ట్ మనం కామాలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ ఆఫ్ ఫుల్ స్టాప్, ఇనిషియల్స్ అండ్ అబ్రివేషన్స్. చూడండి, ఇనిషియల్ డిఎస్ ప్రసాద్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్తాం కదండి, అక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఎంఎల్ఏ అబ్రివేషన్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎంఎల్ఏ, సిఎం చీఫ్ మినిస్టర్. కాబట్టి ఈ రకంగా ఎంపీ అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అబ్రివేషన్స్ ఎప్పుడైతే రాస్తామో అక్కడ మనము ఏం ఉపయోగిస్తామంటే ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉపయోగిస్తాము అనేటువంటి విషయం అయితే మనకు తెలవాలి. ఎందుకంటే గత ఎగ్జామ్లలో మనం చూసినట్లయితే 4 వాక్యాలు ఇచ్చి ఏబిసిడి ఇచ్చి పంక్చువేషన్స్ మార్క్స్ ఎక్కడ కరెక్ట్ వాడబడలేదు అనేటువంటి ఐడెంటిఫై చేయమంటాడు. కాబట్టి ప్రతి ఒక్కటి తెలిసి ఉండడానికి అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సి, నెంబరింగ్ అండ్ లెటరింగ్. చూడండి, ఇక్కడ నెంబరింగ్ మనము ఎప్పుడైతే మనం టైం చెప్తామో 10:45, చూడండి ఇక్కడ 10:45 తర్వాత ఏఎం అబ్రివేషన్స్. తర్వాత డాలర్స్ అనేటువంటిది మనము రూపీస్ చెప్తాం కదా, అప్పుడు అంటే $50.47. ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఫుల్ స్టాప్ అనేటువంటిది వాడతాం. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 3 యూసేజెస్ చెప్పుకున్నామండి. ఒక వాక్యంలో మనము కమాండ్స్ చెప్పేటప్పుడు, అదేవిధంగా రిక్వెస్ట్ చేసేటప్పుడు, అదేవిధంగా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ది, సెకండ్ది అబ్రివేషన్స్లో వాడతాము. తర్వాత ఇనిషియల్స్ ఏవైతే ఉంటాయో అందులో కూడా వాడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెంబరింగ్, అదేవిధంగా లెటరింగ్. అంటే ఇక్కడ నెంబరింగ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే 10:45 AM అనేటువంటి చెప్పేటువంటి సందర్భాలలో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. ఇది ఫుల్ స్టాప్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ కామా యొక్క సింబల్ అండి. ఏ కామా ఇండికేట్ ఏ స్మాలర్ బ్రేక్ ఇన్ ఏ సెంటెన్స్. కొద్దిగా బ్రేక్ ఇవ్వడానికి, ఒక సెంటెన్స్లో కొద్దిగా బ్రేక్ ఇవ్వడానికి మనం కామాను ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఒకసారి చూడండి, చూసినట్లయితే ఇక్కడ టు డిఫరెన్షియేట్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్. చూడండి ఎగ్జాంపుల్, ఐ ఈట్ చాక్లెట్స్, కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్. చూడండి, ఐ ఈట్ చాక్లెట్స్ అనేటువంటి దాంట్లో కామా ఇచ్చిండు అంటే కొద్దిగా బ్రేక్ ఇవ్వాలని అర్థం అండి. కాబట్టి ఇక్కడ ఐ ఈట్ చాక్లెట్స్,
కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అనేటువంటిది కొద్దిగా మనకు డిఫరెన్షియేట్ వర్డ్స్కు డివైడ్ చేయడానికి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత టు సపరేట్ ఏ పర్సన్ నేమ్, ఎప్పుడైతే క్వాలిఫికేషన్కు, ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉందనుకోండి ఎంబీబీఎస్, దాంట్లో ఫుల్ స్టాపే వాడతామండి. కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఇనిషియల్లో కూడా ఫుల్ స్టాపే వాడతాం మనం. కానీ వ్యక్తికి అదేవిధంగా దాని క్వాలిఫికేషన్కు తెలియజేయడానికి మధ్యలో మనం ఇక్కడ వాడేటువంటిది ఏంటండి అంటే కామా. కాబట్టి క్వాలిఫికేషను అదేవిధంగా వ్యక్తుల మధ్యలో ఉండేటువంటిది వాడడానికి మనం ఏం వాడతామండి అంటే కామా అనేటువంటిది వాడతామండి. నెక్స్ట్ సి చూసినట్టే ఆఫ్టర్ ఏ పార్టిసిపుల్ ఫ్రేజ్. చూడండి ఇక్కడ ఆన్ సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. ఆన్ సీయింగ్ ద టైగర్. ఇప్పుడు పార్టిసిపుల్ ఫ్రేజ్ అంటే మనకు అర్థం కావాలండి, అంటే ఏదైనా అది ప్రజెంట్ పార్టిసిపుల్ కావచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే V3 కావచ్చు, లేకుంటే V4 అనేటువంటిది కావచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్ సీయింగ్, చూడండి సీయింగ్ అనేటువంటిది ఇచ్చిండు. ఆన్ సీయింగ్ ద టైగర్ కామా ఇచ్చిండు, హీ ర్యాన్ అవే ఫుల్ స్టాప్ ఇచ్చాడండి. హీ సెడ్ V3 అండి. హీ సెడ్ ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ ఉంది చూడండి, ఐఎమ్ ఏ టీచర్ అనేటువంటి దానికంటే ముందు మనకి ఇక్కడ కామా ఇచ్చాడండి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో కూడా మనము ఇక్కడ ఏం వాడతామండి అంటే కామా అనేటువంటిది వాడుతాము అనేటువంటిది డీకి సంబంధించినటువంటి రూల్ చెప్తుంది. అంటే కామా మనం ఎక్కడ వాడతామండి, వర్డ్స్కు మధ్యలో, సెంటెన్స్లో వర్డ్స్కి మధ్యన వాడతామండి. తర్వాత మన యొక్క పేరుకు అదేవిధంగా క్వాలిఫికేషన్ మధ్యలో వాడతామండి. అదే రకంగా పార్టిసిపల్ ఫ్రేజ్ ఏవైతే V3 V4 ఉంటాయో వాటిలో వాడతామండి. తర్వాత డైరెక్ట్ స్పీచ్లో కూడా మనము హీ సెడ్ అనేటువంటిది చెప్పి కామా ఉపయోగిస్తాము, వాటిలో వాడుతామండి. ఇది కామకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనందరికీ తెలుసండి. క్వశ్చన్ మార్క్ ఈ రకంగా వి యూస్ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్ చేయడం అండి. వాట్స్ యువర్ నేమ్ అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నాం. హూ ఈస్ యువర్ టీచర్ క్వశ్చనింగ్. అంటే క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనము క్వశ్చన్ మార్కును ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది క్వశ్చన్ మార్కు సంబంధించింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్ అండి. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే మనకు ఇక్కడ ఆశ్చర్యార్థం అనేటువంటిది తెలుగులో ఉంటుంది, మనకు ఆశ్చర్యార్థక గుర్తు అని. ఎక్స్క్లమేషన్ మార్క్ ఆర్ యూజ్డ్ టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసింగ్ జాయ్, సారో, గ్రీఫ్. జాయ్ అంటే ఆనందంతో, సారో అంటే బాధతోటి, గ్రీఫ్ అంటే ఇంకా బాధాకరమైనటువంటి విషయాల్లో మనము ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగిస్తాము. సడన్ ఫీలింగ్స్ కలిగేది. వావ్ బ్యూటిఫుల్ ద తాజ్ మహల్ ఈస్, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్. అలాస్ అయ్యో హీ మెట్ అన్ యాక్సిడెంట్ విత్ అన్ అలాస్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తామండి మనం అంటే జాయ్ కానీ, సారో కానీ, గ్రీఫ్ కానీ ఉపయోగించేటప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని చూసి ఐడెంటిఫై చేయవచ్చండి. నెక్స్ట్ కోలన్. మనం కోలన్ అంటే ఈ రకంగా ఉంటుందండి. వి యూస్ కోలన్ టు ఇంట్రడ్యూస్ కొటేషన్స్. కొటేషన్స్ మనము ఎక్కడైతే వాడతామో అప్పుడు ఉపయోగిస్తామంటే ఠాగూర్ ఆయన చెప్పినటువంటి కొటేషన్ ఓన్లీ ఎ ఫుల్ థింగ్స్ హీ ఈస్ వాయిస్. ఇక్కడ చూడండి ఠాగూర్ చెప్పినటువంటి తర్వాత కోలన్ అనేటువంటి ఉపయోగిస్తాము. కిడ్స్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవర్. ఇక్కడ చూడండి అంటే ఆ వ్యక్తి చెప్పినటువంటి కొటేషన్కు ఆ వ్యక్తికి మధ్యలో మనం ఏం వాడతామండి ఇక్కడ అంటే కోలన్ అనేటువంటిది వాడతాము, ఇంపార్టెంట్. ఓకే, ఇది కోలన్కి సంబంధించింది. సెమీ కోలన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు చూడండి. అంటే కోలన్కు సెమీ కోలన్కు కింద మన రెండు ఫుల్ స్టాప్ లాగా ఉంటేనేమో కోలన్, అదేవిధంగా పైన ఫుల్ స్టాప్ కింద కొద్దిగా కామా లాగా ఉంటేనేమో సెమీ కోలన్. వి యూజ్ సెమీ కోలన్ టు జాయిన్ టు మెయిన్ ఆర్ డిపెండెంట్ క్లాజెస్ విచ్ ఆర్ నాట్ జాయిన్డ్ బై కంజక్షన్. కంజక్షన్ తోటి జాయిన్ కాలేనటువంటి వాటిని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ హీ వెంట్ టు ఢిల్లీ. ఇక్కడ చూడండి సెమీ కోలన్ ఉపయోగించాడు. హీ సా ద తాజ్ మహల్. అంటే ఇక్కడ చూడండి హీ వెంట్ టు ఢిల్లీ, హీ సా ద తాజ్ మహల్. ఈ రెండింటి మధ్యలో సెమీ కోలన్ అనేటువంటిది ఉపయోగించాడు. ఎందుకంటే ఇక్కడ మనకు టు మెయిన్ అదేవిధంగా ఇండిపెండెంట్ క్లాజెస్ అనేటువంటిది అవి కంజక్షన్స్ తోటి జాయిన్ కాలేవు. కాబట్టి ఆ కంజక్షన్ తోటి రాయలేనప్పుడు మనము సెమీ కోలన్ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మనకు 4 వాక్యాలు ఇస్తాడండి, ABCD. ఇక్కడ పంక్చువేషన్స్ మార్క్స్ ఉపయోగించి 4 వాక్యాలు ఇస్తాడు. అందులో కరెక్ట్ ఉపయోగించినటువంటిది ఏంది, కరెక్ట్ లేనటువంటిది ఏంది, ఈ రకంగా అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అన్నిటి గురించి మనకు కొద్దిగా ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. నెక్స్ట్ సెమీ కోలన్ అయిపోయింది, కోలన్ అయిపోయిందండి. తర్వాత అపాస్ట్రఫీ, పైన మనం అపాస్ట్రఫీ అనేటువంటిది ఇస్తామండి. వి యూస్ అపాస్ట్రఫీ టు కన్వే దట్ పర్సన్ ఆర్ థింగ్
ఓన్ సంథింగ్ అంటే యొక్క అంటే కలిగి ఉండుట అని చెప్పే సందర్భాలలో మనం అపాస్ట్రఫీని ఎక్కువగా ఉపయోగిస్తామండి. ఇట్ ఈస్ రవీస్ హౌస్, ఇది రవి యొక్క ఇల్లు. యొక్క అనేటువంటిది మీనింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తాం మనము. అండ్ హ్యావింగ్ ఒక పర్సన్ని కానీ థింగ్స్ కానీ కలిగి ఉండటాన్ని మనం ఏం చెప్తామండి అంటే అపాస్ట్రఫీ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మెయిన్గా దీస్ ఆర్ మై స్టూడెంట్స్ బుక్స్, స్టూడెంట్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ అంటే ఈ బుక్స్ అన్నీ కూడా మా యొక్క స్టూడెంట్స్ యొక్క బుక్స్ పుస్తకాలు అని చెప్పే సందర్భాలలో మనం అపాస్ట్రఫీని వాడడం అనేటువంటిది జరుగుతుందండి. నెక్స్ట్ టు రైట్ షార్ట్ ఫామ్స్, మనం క్వశ్చన్ ట్యాగ్లో షార్ట్ ఫామ్స్ రాస్తాం కదండి, అప్పుడు క్యాన్కి ఏం రాస్తాము కాంట్, డస్ ప్లస్ నాట్ ఈస్ ఈక్వల్ టు డజంట్, డూ ప్లస్ నాట్ ఈస్ ఈక్వల్ టు డోంట్. ఇక్కడ చూడండి యామ్ ప్లస్ నాట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాస్తామండి ఆరెంట్ రాస్తాం. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. అంటే హియర్ వీ హ్యావ్ టు యూస్ ద అపాస్ట్రఫీ రైట్ షార్ట్ ఫామ్స్, అంటే ఇక్కడ షార్ట్ ఫామ్ ఓని తీసేసి రాస్తాం కాబట్టి అట్లా షార్ట్ ఫామ్ రాయడంలో కూడా మనము అపాస్ట్రఫీని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే కొటేషన్స్ మార్క్, కొటేషన్లలో ఉపయోగిస్తామండి. కొటేషన్స్ చెప్పినటువంటి వాళ్ళలో మనం ఉపయోగించేటువంటిది ఏందండి అంటే కామన్గా ఇంతకుముందు చెప్పుకున్నాం కోలన్ అండి. ఓకే, 2 డాట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనము, కోలన్ ఉంటుంది. అంటే ఏ కొటేషన్ ఎవరు చెప్పారనేటువంటి రెండింటి మధ్యలో కోలన్ ఉపయోగిస్తాము. ఓకే, తర్వాత 2 వాక్యాలు 2 మెయిన్ క్లాజెస్ ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చినప్పుడు సెమికోలన్. అపాస్ట్రఫీ అనేటువంటిది షార్ట్ ఫామ్స్ అప్పుడు ఉపయోగిస్తామండి. అదే రకంగా దాంతోపాటు యొక్క కలిగి ఉండటంలో అపాస్ట్రఫీ అనేటువంటిది ఉపయోగిస్తామండి. అదే కొటేషన్స్ మార్క్స్ అనేటువంటిది హీ సెడ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మనం ఉపయోగిస్తామంటే ఇక్కడ చూడండి కొటేషన్ మార్క్స్ టు రైట్ డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మనము కామన్గా కొటేషన్స్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ ఉపయోగించామండి. ఇక్కడ సెడ్ వీఆర్ లెర్నింగ్ గ్రామర్. ఓకే, దే సెడ్ ఇక్కడ కొటేషన్ మార్క్స్ అంటే డైరెక్ట్ స్పీచ్లో మనం కామన్ ఉపయోగిస్తాము. దాంతోపాటుగా మనము ఇక్కడ కొటేషన్స్ అనేటువంటిది కూడా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th వన్ హైఫన్. హైఫన్కు డాష్కు హైఫన్ అంటే చిన్నది ఉంటుందండి, ఇట్లా డాష్ అంటే కొద్దిగా పెద్ద బ్రాకెట్ లాగా ఉంటుందండి లైన్. వి యూస్ హైఫన్ టు జాయిన్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే 2-3 పదాలు కలిపి ఒకే పదంగా కన్సిడర్ చేసేటువంటి పదాలను 2-3 పదాలు కలిపి ఒకే పదంగా ఏర్పడేటువంటి పదాలను కాంపౌండ్ వర్డ్స్ అని పిలవడం అనేటువంటి జరుగుతుందండి. సన్ ఒక పదము, ఇన్ ఒకటి, లా ఒకటి, ఈ 3 కలిపితే ఒక పదం సన్ ఇన్ లా అట్లా ఏర్పడేటప్పుడు మనం ఉపయోగించేటువంటిది హైఫన్ అనేటువంటిది ఉపయోగిస్తామండి. వెల్ నౌన్ తర్వాత కోఆపరేటివ్ కాబట్టి ఇట్లా బ్రదర్స్ ఇన్ లా ఫాదర్స్ ఇన్ లా అనేటువంటిది చెప్పే సందర్భాలలో మనం హైఫన్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ డాష్ అండి. వి యూస్ డాష్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద రైటర్స్ వెన్ కోటెడ్. చూడండి ముందల రాస్తేనేమో ఠాగూర్ అనేటువంటిది ముందల రాసి ఇట్లా మనం ఏమంటామండి కోలను ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ చివరిన ఉపయోగించేటప్పుడు తప్పకుండా ఏం ఉపయోగిస్తామంటే డాష్ అనేటువంటిది ఉపయోగిస్తాము. అంటే హైఫన్ కంటే పెద్దగా ఉండేటువంటిది ఏం చేస్తామండి హైఫన్ తోటి మనము ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. డాష్కో హైఫన్కు డిఫరెంట్ ఉందండి. డాష్ అంటే చిన్నగా ఉంటుండే హైఫన్. ఇంకోటి మనం చెప్పుకోవాలంటే 10th క్లాస్లో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో కూడా మనం కామా హైఫన్ అనేటువంటిది ఉపయోగిస్తాము. కాబట్టి అట్లాంటివి కూడా గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం బుక్లో ఉన్నటువంటివి కాబట్టి. నెక్స్ట్ మనం చూసినట్లయితే పేరెంథసిస్ అనేటువంటిది ఇచ్చాడండి ఇక్కడ 10th వన్. వి యూస్ ఇక్కడ అంటే ఇక్కడ పేరెంథసిస్ అంటే బ్రాకెట్. వి యూస్ ద పేరెంథసిస్ టు ఎన్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ దట్ గివ్స్ ద క్లారిఫికేషన్. అంటే విత్ ఇన్ ద బ్రాకెట్లో మనం ఒక సెంటెన్స్లో చెప్పేస్తామండి, కానీ బ్రాకెట్లో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం అన్నట్టు. సరే, మై కంపెనీ గేవ్ ఏ నైస్ బోనస్. నైస్ బోనస్ అంటే నా కంపెనీ నైస్ బోనస్ అనేటువంటిది ఇచ్చింది. ఎంత అనేటువంటిది క్లారిటీ 50,000. అంటే విత్ ఇన్ ద బ్రాకెట్ దెర్ ఇస్ ఏ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ కాల్డ్ ద పేరెంథసిస్. అంటే దాంట్లో దాగి ఉంటుంది ఇన్ఫర్మేషను, దానికి చెప్తామండి. రమేష్ ఫైనల్లీ ఆన్సర్డ్ ఆఫ్టర్ థింకింగ్ ఫర్ 5 minutes. 5 minutes తర్వాత రమేష్ మనకు ఆన్సర్ చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ విత్ ఇన్ ద బ్రాకెట్స్ అనేటువంటి చెప్తాం కదా, దానికి పేరెంథసిస్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి ఒక 10 పంక్చువేషన్స్ మార్క్స్ గురించి ఈ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మీరు మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ మీద ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి, ఎందుకంటే
తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. లెజెండ్ ఎప్పుడు కూడా లైక్ ఇవ్వకుండా చూడడు. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. సో మరికొన్ని వీడియోస్ కావాలంటే కంటిన్యూ దిస్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.